హాయ్ అండి. ఈరోజు క్రిస్ప్ దోస కోసం చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. దానికోసం కొబ్బరి, జీలకర్ర, పుట్నాల పప్పు, అలాగే కొద్దిగా ఆయిల్లో వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండుని వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి తిప్పేసుకోవాలండి. దానికోసం అని చెప్పి పోపుకి మనం రెడీ చేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసి పోపు వేసేసేయాలి. ఇప్పుడు నేను వేయబోయే దోశ ఏంటంటే 1 గ్లాస్ మినపప్పు అయితే 3 గ్లాసుల బియ్యం, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు వేసి నానబెట్టండి. మినిమం అయితే 5 to 6 అవర్స్ నానితే చాలా బాగుంటుంది. ఇదైతే టేస్ట్ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్ప్గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కొత్తగా మనం రెగ్యులర్గా వేసే ఆ బ్యాటర్కి ఇది కొద్దిగా భిన్నంగా ఉందన్నమాట. సో నేనైతే ట్రై చేసేసాను. ఈ చట్నీతో ఈ దోశ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. బాయ్.